రాబోయే 2025 సంక్రాంతికి రాబోతున్న సినిమాలేంటో చూద్దాం. కేవలం సంక్రాంతికే కాకుండా ఆ తర్వాత రాబోతున్న సినిమాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మూవీ నంబర్ 1 గేమ్ చేంజర్. రామ్ చరణ్ అండ్ డైరెక్టర్ శంకర్ గారి కాంబోలో జనవరి 10న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవబోతుంది సినిమా. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్‌గా రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు కైరా అద్వానీ, అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్ అండ్ సునీల్ మెయిన్ లీడ్స్‌గా నటించారు. 450 కోట్ల బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్‌గా డే 1లో ఎంత వసూలు చేస్తుందో జనవరి 10న తెలుసుకోవచ్చు. సో మీలో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే డే 1లో ఎంతవరకు వసూలు చేయగలదు అండ్ రీసెంట్‌గా రిలీజ్ అయిన అల్లు అర్జున్ గారి పుష్ప పార్ట్ 2 డే 1లో వసూలు చేసిన టార్గెట్‌ని బ్రేక్ చేయగలదా లేదా అన్నది ఒక కామెంట్ చేయండి. అలాగే రామ్ చరణ్ గారు ఈ త్రిబులర్ తర్వాత ఈ ఆశ్చర్యతో అట్టర్ ఫ్లాప్‌ని అందుకున్నారు. సో ఈ సినిమాతోనైనా బ్లాక్ బస్టర్ కొడతారా లేదా ఫ్లాప్ టాక్‌నే కంటిన్యూ చేస్తారా అన్నది అదే జనవరి 10న తెలుసుకోవచ్చు. మూవీ నెంబర్ 2 డాకు మహారాజ్. జనవరి 12వ తేదీన బాలకృష్ణ గారు అండ్ డైరెక్టర్ బాబీ గారి కాంబోలో రాబోతుంది సినిమా. తన కెరియర్లో 109వ సినిమాగా రాబోతున్న ఈ డాకు మహారాజ్లో బాలకృష్ణ గారితో పాటు శ్రద్ధా శ్రీనాథ్ అండ్ బాబీ డియోల్ మెయిన్ లీడ్స్గా నటించారు. డైరెక్టర్ బాబీ గారి కెరియర్లో లాస్ట్ 2 సినిమాల నుంచి బ్లాక్ బస్టర్స్ని అందుకుంటున్నారు. వెంకీ మామ, వాల్తేరు వీరయ్య సినిమాలతో వరుస 2 బ్లాక్ బస్టర్స్ని అందుకున్న బాబీ గారు ఈ డాకు మహారాజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి హ్యాట్రిక్ని అందుకుంటారా లేదా ఫ్లాప్ టాక్ని అందుకుంటారో చూద్దాం. మూవీ నెంబర్ 3 సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ అండ్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో రాబోతుంది సినిమా. జనవరి 14న గ్రాండ్గా రిలీజ్ అవబోతున్న ఈ సినిమాలో వెంకటేష్ గారితో పాటు మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్లు మెయిన్ లీడ్స్గా నటించారు. ఒక ఫ్యామిలీ డ్రామాలో కామెడీ అండ్ యాక్షన్ని చూపించబోతున్నారు ఈ సినిమాతో. మూవీ నెంబర్ 4 మజాకా. ఈ సినిమా డేట్ని ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ 2025 సంక్రాంతి పండగ 3 రోజుల్లో ఏదో ఒక రోజు రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. మేము వయసుకు వచ్చాం, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే అండ్ ధమాకా వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన డైరెక్టర్ త్రినాథ్ రావు డైరెక్షన్లో రిలీజ్ అవబోతుంది సినిమా. సందీప్ కిషన్ అండ్ రితు వర్మలు జంటగా నటించిన ఈ సినిమా వికీపీడియా ప్రకారం 30 కోట్ల బడ్జెట్తో రాబోతుంది. సో ఈ 4 సినిమాలు రాబోతున్న సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతున్నాయి. మూవీ నెంబర్ 5 తండల్. ఆల్రెడీ నాగ చైతన్య గారితో కలిసి ప్రేమం, సవ్యసాచి వంటి బ్లాక్ బస్టర్స్ని చేశారు డైరెక్టర్ చందు. నాగ చైతన్య అండ్ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించారు ఈ సినిమాలో. ఫిబ్రవరి 7న భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో రిలీజ్ అవబోతుంది సినిమా. మూవీ నెంబర్ 6 కుబేరా. తమిళ యాక్టర్ ధనుష్, కింగ్ నాగార్జున అండ్ రష్మిక మందన మెయిన్ లీడ్స్గా నటించారు ఈ సినిమాలో. నిజానికి ఈ సినిమాని 2024 డిసెంబర్ 21న రిలీజ్ చేయబోతున్నామని కొన్ని పోస్టర్స్ వదిలారు. బట్ మళ్ళీ ఆ డేట్ని పోస్ట్ పోన్ చేస్తూ ఫిబ్రవరి 21న రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. మూవీ నెంబర్ 7 అరహర వీరమల్లు పార్ట్ 1. మార్చ్ 27న డైరెక్టర్ క్రిష్ గారి డైరెక్షన్లో రాబోతుంది సినిమా. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, నోరా ఫాతేహి అండ్ బాబీ డియోల్ మేల్ లీడ్స్గా నటించారు ఈ సినిమాలో. నిజానికి ఈ సినిమా పూర్తి అప్డేట్స్ని ఇంకా రివీల్ చేయలేదు. 150 నుంచి 200 కోట్ల బడ్జెట్తో రిలీజ్ చేయబోతున్నారంట ఈ సినిమాని. మూవీ నెంబర్ 8 రాజాసాబ్. ఏప్రిల్ 10న డైరెక్టర్ మారుతి డైరెక్షన్లో రిలీజ్ అవ్వబోతుంది సినిమా. రొమాంటిక్ హర్రర్ కామెడీ ఫిల్మ్గా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్తో పాటు నిధి అగర్వాల్, మాళవిక మోహన్లు మెయిన్ లీడ్స్గా నటించారు. సలార్ కల్కితో వరుస బ్లాక్ బస్టర్స్ని కొట్టిన ప్రభాస్ గారు ఈ రాజాసాబ్తో మరో బ్లాక్ బస్టర్ని అందుకుని హ్యాట్రిక్ని కొడతారా లేదా ఫ్లాప్ టాక్ని అందుకుంటారో చూద్దాం. బట్ ఈ సినిమా గ్లిమ్స్ చూసాక వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అనే అర్థమవుతుంది. మూవీ నెంబర్ 9 మైరాయి. ఏప్రిల్ 18వ తేదీన డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో రాబోతుంది సినిమా. తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా నటించారు ఈ సినిమాలో. నాకు తెలిసిన మట్టికి హనుమాన్ క్రియేట్ చేసినంత క్రేజ్ని క్రియేట్ చేయలేకపోవచ్చు ఈ సినిమా. అలాని ఫ్లాప్ టాక్తో రన్ అవుతుందని కూడా చెప్పలేం. మూవీ నెంబర్ 10 కన్నప్ప. ఏప్రిల్ 25వ తేదీన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో రాబోతుంది సినిమా. మంచు విష్ణు హీరోగా చేసిన సినిమాని తన తండ్రి మోహన్ బాబు గారు ప్రొడ్యూస్ చేశారంట. ముందుగా ఈ సినిమాని ఈ 2024లో రిలీజ్ చేద్దామనుకున్నారు. బట్ కొన్ని కారణాల వల్ల వచ్చే ఏప్రిల్ 25కి పోస్ట్ పోన్ చేశారు. అలాగే రీసెంట్గా ఈ మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల వల్ల మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తామని సోషల్ మీడియాలో ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. మరి అది ఎంతవరకు నిజమో.
మూవీ నెంబర్ 11 హిట్ 3. మే 1వ తేదీన శైలీష్ కొలను డైరెక్షన్లో రాబోతుంది సినిమా. మునుపు వచ్చిన హిట్ ద ఫస్ట్ కేసులో విశ్వక్సేన్ని అండ్ నెక్స్ట్ వచ్చిన హిట్ ద సెకండ్ కేసులో అడివిశేష్ని చూపించారు. ఇక 2025లో రాబోతున్న హిట్ ద థర్డ్ కేసులో నాని గారిని చూపించబోతున్నారు. హిట్ ద ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేస్ ఈ రెండు కూడా మంచి హిట్ని అందుకున్నాయి. ఇక రాబోయే ఈ థర్డ్ కేస్ కూడా మంచి హిట్ అవుతుంది. మూవీ నెంబర్ 12 మాస్ జాతర. మే 9వ తేదీన డైరెక్టర్ భాను గారి డైరెక్షన్లో రాబోతుంది సినిమా. రవితేజ, శ్రీలీల జంటగా నటించారు ఈ సినిమాలో. ఈ 2024లో వచ్చిన మిస్టర్ బచ్చన్తో డిజాస్టర్ అందుకున్నారు రవితేజ. సో ఈ మాస్ జాతర సినిమాతో ఒక్క బ్లాక్ బస్టర్ కొట్టారు అంటే తన ఫ్యాన్స్కి పండగే పండగ. మూవీ నెంబర్ 13 విశ్వాంబర. మే 9వ తేదీన డైరెక్టర్ వశిష్ఠ అండ్ చిరంజీవి గారి కాంబోలో రాబోతుంది సినిమా. నిజానికి సినిమా రిలీజ్ డేట్ని 2 సార్లు పోస్ట్ పోన్ చేశారు. ముందు సినిమాని 2024 డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తామన్నారు. బట్ ఈ డిసెంబర్లో అల్లు అర్జున్ గారు పుష్ప పార్ట్ 2, రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాని సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశారు. కానీ మళ్ళీ గేమ్ చేంజర్ని సంక్రాంతికి పోస్ట్ పోన్ చేయడంతో ఈ విశ్వాంబర సినిమాని మే 9కి రీపోస్ట్ పోన్ చేశారు. మూవీ నెంబర్ 14 థగ్ లైఫ్. జూన్ 5న డైరెక్టర్ మణిరత్నం గారి డైరెక్షన్లో రాబోతుంది సినిమా. కమల్ హాసన్, ఎస్టీ రాజేందర్, త్రిష గారు మెయిన్ లీడ్స్గా నటించారు ఈ సినిమాలో. మూవీ నెంబర్ 15 వార్ 2. ఆగస్ట్ 14వ తేదీన మల్టీ స్టారర్గా జూనియర్ ఎన్టీఆర్, రితిక్ రోషన్ కాంబోలో రాబోతుంది సినిమా. బ్రహ్మాస్త్రం తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో తీయబోతున్నారంట డైరెక్టర్ అయ్యన్ ముఖర్జీ. మూవీ నెంబర్ 16 అఖండ 2. డైరెక్టర్ బోయపాటి శ్రీను అండ్ బాలకృష్ణ గారి కాంబోలో రాబోతుంది సినిమా. అప్పుడు 2021 డిసెంబర్ 2లో రిలీజ్ అయిన ఈ అఖండాకి సీక్వెల్గా వచ్చే 2025 సెప్టెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నారంట. అయితే రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ అయితే కాదు. ఓవరాల్గా కన్ఫర్మేషన్ లెటర్ని ఈ 2024 డిసెంబర్ 30న రిలీజ్ చేస్తామంటున్నారు. పైగా వచ్చే 2025 సంక్రాంతికి ఈ డాకు మహారాజ్ సినిమా డేట్ని ఫిక్స్ చేసుకున్నారు బాలకృష్ణ. బట్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడితే ఈ అఖండ 2ని రిలీజ్ చేసి మరో బ్లాక్ బస్టర్ కొడతారా, లేదంటే ఈ డాకు మహారాజ్ ఫ్లాప్ కొడితే వచ్చే 2026కి ఈ అఖండ 2ని పోస్ట్ పోన్ చేస్తారా అని ఇంకా కన్ఫర్మ్ అయితే లేదు. బట్ ఈ అఖండ 2ని సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ చేస్తామని ఒక డేట్ని అయితే ఇచ్చారు. మూవీ నెంబర్ 17 కాంతారా 2. అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ అవబోతుంది సినిమా. డైరెక్టర్ కమ్ యాక్టర్గా ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు రిషబ్ శెట్టి. కాంతారా 1లో చూపించినట్టే మంచి మంచి విజువల్స్ని చూపించబోతున్నారంట ఈ కాంతారా 2లో. కన్నడ సినిమా, పైగా కొత్త హీరోలా ఉన్నాడని ఈ పార్ట్ 1ని థియేటర్స్లో చూడడం ఇగ్నోర్ చేశారు. బట్ ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఇంత మంచి సినిమాని అనవసరంగా మిస్ అయ్యానని బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎలాగో పార్ట్ 1 మిస్ అయ్యాం, ఇక వచ్చే పార్ట్ 2ని అస్సలు మిస్ అవ్వకూడదని అక్టోబర్ 2న రిలీజ్ అయ్యే ఈ పార్ట్ 2 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కొంతమంది ఆడియన్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా 2025లో రాబోతున్న సినిమాలు ఏంటని. అలాగే ఇప్పుడు చెప్పిన సినిమాలే కాకుండా ఇంకా కొన్ని సినిమాలు రాబోతున్నాయి. బట్ ఆ సినిమాల రిలీజ్ డేట్ని ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు. అయితే సినిమాలు ఏంటి, అవి ఎప్పుడు రిలీజ్ అవబోతున్నాయో తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఆ మూవీస్ యొక్క అప్డేట్స్ని ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో మీకు తెలియజేస్తా. అండ్ ఈ వీడియోని ఎక్కడి వరకు చూసారంటే నచ్చే ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.